బైపోల్ తర్వాతే స్థానికం. జూబ్లీ హిల్స్ పై సీఎం ఫోకస్. 3 మంత్రులు 16 మంది కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు. అభ్యర్థిత్వంపై సీఎంతో మీనాక్షి మహేష్ గౌడ్ భేటీ. ఇక ఇప్పుడు జూబ్లీ హిల్స్ మీద కన్ను పెట్టిరు లీడర్లు. ఇక రేవంత్ అయ్య అయితే ఏకంగా 3 మంత్రులనే దింపుతుండట. 3 మంత్రులు ఆయనే మీరు బువ్వ వండుకోవాలి, ఆయనే తినాలి. ఆయనతో పాటు ఇంకెంతమంది 16 మంది కార్పొరేషన్లు జూబ్లీ హిల్స్నే పొయ్యి గుండా పెట్టాలి, వండుక తినాలి, ప్రచారం చేయాలి. లేకపోతే కర్రు కాల్చి ఎర్రగా తయారు పెట్టిందట. మీరు ఏం చేస్తారో ఏం కథో. జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి. పుసుక్కున ఏమన్నా అయ్యిందనుకో, ఇక నీ దండం పెడితే కర్రు ఎర్రగా కాల్చిపెట్టిందట రేవంతమయ్య. ఇక మరి ఇప్పటికే పొన్నం కోజా మీద ఫిరోజ్ ఖాన్ని దండం పెడితే మోత మోగిస్తుండు. మొయ్యిన ఆనకాలంలో కప్ప బెక అని ఎట్లా శిల్పట్లాడుతుందో శర్రా, అగో ఇప్పుడు అట్లా శిల్పట్లాడుతుండు ఫిరోజ్ ఖాన్ పొన్నం మీద. ఎట్లా ఏంది ఏం కథ అంటే పొన్నం కోజాగా ఓ మాట అనగా, జూబ్లీ హిల్స్ కోజాగకే టికెట్ రాబోతుంది, అది కూడా ఎవరికి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది అని లోకల్ కోజాగకే టికెట్ వస్తుంది అని ఈ పొన్నం ఏమంట. ఇక మరి ఇది పలుకు పలికిండో. ఇక ఈ పలుకు ఇన్న ఫిరోజ్ ఖాను ఇప్పుడు ఆయన మీసం తిప్పుతుండు, తొడగొడుతుండు. నువ్వు ఎట్లా అంటావు? నువ్వు హైకమాండువా? నీకేం అధికారం ఉంది? నువ్వు ఏ రకంగా మాట్లాడతావు? జూబ్లీ హిల్స్ కోజాకే టికెట్ ఇవ్వాలనేది నిర్ణయం చేసేందుకు నువ్వెవరు అనేది ఇప్పుడు ఫిరోజ్ ఖాన్కు 7 మండలం ఆడమండి అగ్గి మీద గుగ్గిరం అయ్యి ఎగిరెగిరి పడుతుండులా. కానీ మీరు ఏం చేస్తారో ఏం కథో కానీ మీరు మాత్రం జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరకపోతే ఇక కర్రు ఏడబెట్టాలనో నాకు తెలుసు అనేది ఎర్రగా కాల్చి అనేది ఇక మరి ఈ కోయిలాగా పెద్ద మనిషి రేవంతమయ్య ఇక లోపటంగా చెప్పుకొస్తా ఉండు. ఇక మరి కంటోన్మెంట్ని ఎట్లా మన ఖాతాలు వేసుకున్నామో జూబ్లీ హిల్స్ను కూడా మన ఖాతాలు వేసుకోవాలి అనేది ఇప్పుడు రేవంతమయ్య ఆలోచన చేస్తుండు. లోపటంగా అంతా కథ నడుస్తుంది. ఇక ఇంట్లో బీఆర్ఎస్ కోల్యాగలు 6 అయినా 100 అయినా తిమ్మిని బమ్మిని చేసైనా బమ్మిని తిమ్మిని చేసైనా మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో మన సత్తా ఏందో మన దమ్మేందో చూపించకపోతే ఇక పండు పడినట్టే. ఏది పట్నం హైదరాబాదులో గులాబీ తోట నీ దండం పెడితే నందన వనమైంది. పల్లెటూళ్ళలో గులాబీ తోట అక్కడక్కడ జర్రంతా ఇసుకపోయినా పట్నంలో మాత్రం గులాబీ తోట దగదగ 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 ఆకాశంలో సుక్కల లెక్క మెరిచిపోతుంది మా గులాబీ తోట పట్నంలో అనేది మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు పుసుక్కున పట్నం హైదరాబాదులో మనం జూబ్లీ హిల్స్ సీటును కోల్పోతే, పట్టు తప్పితే, ఓడిపోతే ఇక మన ముఖం నేలబడ్డట్టే. మరి ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కోల్యాగలు అంటే పెద్ద పెద్ద కోల్యాగలు ఏం చేస్తున్నాయి? దాపటెడ్లు ఎర్రవల్లి కేసీరావయ్య బాయికాడికి పోయి ఆలోచన మీద ఆలోచన చేసి ఇది జూబ్లీ హిల్స్లో మన గులాబీ జెండా ఎట్లా ఎగరయ్యాలి అనేది ఇప్పుడు ఆ కోల్యాగలు చిన్నగా లైన్ చేస్తున్నాయట. ఇక ఇంట్లో బీజేపీ కోల్యాగలు ఊకుంటాయా? వరేకో ఇప్పుడు ఈ బీసీ బిల్లు మీదనే కాంగ్రెస్ వాళ్ళు ఓ ధర్నాకు తెగబడుతుర్రు, బీఆర్ఎస్ వాళ్ళు ఓ ధర్నాకు లైన్ చేస్తుర్రు, బీజేపీ కూడా మేమేం తక్కువ ఉన్నామని ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా బీసీల ధర్నా ముంగటేసుకుంటారు. అంటే ఒకటిని చూసి ఒకరు. అయితే ఇప్పుడు మీరే ఉపాయాలు చేస్తారా జూబ్లీ హిల్స్ మీద?
మేము కూడా ఉన్నాం అనేది ఇప్పుడు బీజేపీ కోడిజాగలు కూడా లోపటంగా కథ నడిపిస్తున్నాయట. మొత్తానికి అంత ఆషామాషి ఏం కాదు ఇది. అంత ఆషామాషిగా మేమే గెలుస్తామన్న ధీమతోటి ఎవరున్నా పప్పుల కాలేసినట్టే. బల్యం పోట్లు ఇప్పుడు ఇట్లా బిర్రగా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కొద్దిపాటి ఓట్ల తేడాతోనే కథ జరుగుతుంది. మెజార్టీ ఎవరికి రాదు. ఇంకోటి ఏంటంటే జూబ్లీ హిల్స్లో మైనార్టీ వర్గం ఎక్కువ ఉంది. మైనార్టీ వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మైనార్టీ వర్గము కొద్దిగంత గిట్ల జరిగినా కథం ఇది లేస్తుంది, లేకపోతే ఇక్కడికెళ్ళి ఇటు జరిగినా ఇది వంతది. ఇక మరి మైనార్టీ కోయిలాగాలు ఎటు మోగుతాయి అనేది కొద్దిగంత ఇక మరి చూడాలి రేపు. ఫామ్ హౌస్లో నోట్ల కట్టలు. హైదరాబాదులో సిట్ అధికారుల సోదాలు. ఫామ్ హౌస్లో నోట్ల కట్టలు. 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల నగదు లభ్యం. శంషాబాదులో ఏపీ లిక్కర్ స్కామ్ ప్రకంపలు. ఇక ఈ రకంగా ఇక మరి నిన్న మొన్న ఈ లిక్కర్ దందాలో 10-15 మంది కోళ్ళాగల అరెస్ట్ చేసి అందులో ఈ మిథున్ రెడ్డి కోళ్ళ కూడా ఒకటి. ఇక ఈ భాగవతం అంతా ఇక ఈ లావాదేవీలు చెడ్డపడ్డ పశే పరక అంతా ఇక అక్కడ ఉంటే బాగుండదని పొలిమేర దాటించి ఏపీ పొలిమేర దాటించి ఇగో ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లాలో ఓ ఫామ్ హౌస్లా సులోచన ఫామ్ హౌసా ఏదో ఉంది అది. అగో గండ్ల అందులో పెట్టిరట. అందులో దాచిపెట్టి ఇచ్చేస్తే అందులో కొన్ని బిర్రగా పట్టుకొని అడిగితే తాత కొడుక ఏడబెట్టిరు ఏంది ఏం కథ అని బిర్రగా పెట్టి అడిగితే ఇగో పలాంకాడ తెలంగాణలో రంగారెడ్డి జిల్లా పలానా ఫామ్ హౌస్లోనే అంటే వచ్చి ఒప్పలిచ్చి చూస్తే ఇగో గీ బయటపడి చూడుది కథ. నేను చేస్తే 3 పువ్వులు 6 కాయలు ఉరుకులో పెడుతుందన్నాడు జగనే బాగోతుంది చూడు ఎంత ముద్దుకుందో. ఇంకేముంది ప్రియా? 700 కోట్ల గొర్రెల పంపిణీ స్కీమ్ చిక్కుల్లో మాజీ మంత్రి తలసాని. ఈడీ అదుపులో తలసాని, మాజీ ఓఎస్డీ కళ్యాణ్. 10 చోట్ల సోదాలు, 7 గంటల పాటు విచారణ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ను ఈడీ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల పంపిణీ స్కీమ్లో 700 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కళ్యాణ్ ఇంటితో సహా హైదరాబాదులోని మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణ్ను సుమారు 7 గంటల పాటు విచారించినట్లు సమాచారం. ఇలా ఒక కోళ్ళాగని మనం లైన్లో తీసుకుందాము, ఎందుకంటే అది ఇదివరకు ఇంట్లో పనిచేసిన కోళ్ళాగే అది.